మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారము ఆరాధనలో పాల్గొనేటువంటి ధన్యత దేవుడు మనకు దయచేసి ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారం ఇవన్నీ కూడా ప్రభు ప్రత్యక్షత దినములు, ఎపిఫానియా కొరకు సిద్ధపాటు దినములుగా మనం గమనిస్తున్నాం. పాఠ్యభాగాలు గమనించినట్లయితే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 19, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 23 వరకు. ఈ పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము సంతోషించుడి. సంతోషము అనేది చాలా ప్రాముఖ్యం. మనిషి సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడని అనేక మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:16లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని పౌలు అత్యంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనము సంతోషంగా వేటిల్లో ఉండాలి అని పాఠ్యభాగాల ఆధారంగా మనం ఆలోచన చేస్తే మూలవచనముగా పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు పేతురు గారు ఆయన రాసినటువంటి ఈ పత్రికలో చాలా స్పష్టంగా సంతోషాన్ని గురించి వ్యక్తపరుస్తున్నాడు. సంతోషంగా ఉండాలి. మనము క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మొదటిది మన సంతోషము క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులుగా ఉన్నట్టు. శ్రమలను బట్టి మీలో ఎవరైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల దానిని బట్టి మీరు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచబడను. శ్రమలలో మీరు ఉన్నందుకు, దేవునితో మహాశ్రమలు మీకు కలిగినందుకు ఆశ్చర్యపడకండి అని శ్రమల గురించి ప్రస్తావిస్తూ పేతురు గారు తన పత్రికలో రాయడం మనం చూస్తాం. అంటే శ్రమలను బట్టి మనము సిగ్గుపడకూడదు, ఆశ్చర్యపడకూడదు, కానీ దాటిని ఆనందంగా ఎంచాలి. యాకోబు తన పత్రికలో కూడా అదే అంటాడు. మీరు నానా విధమైనటువంటి శోధనలో మీరు పడినప్పుడు వాటిని బట్టి మీరు ఆలోచన చేయొద్దు, కానీ ప్రభువుని మహదానందంగా వాటిని ఎంచుకోండి అనే మాటను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకున్నది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి శ్రమలను బట్టి నేను శోధింపబడిన మీదట సువర్ణమై మారదని యోబు గ్రంథమందు మనం గమనించగలుగుతాం. మత్తయి సువార్త మనము 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం 11-12 వచనాలు అంటాడు. జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, మీ ధనం పరలోకంలో అధికమవుతుంది. ప్రియులారా, శ్రమలను బట్టి మనం పారిపోకూడదు. కష్టాన్ని బట్టి మనము దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. చాలాసార్లు శ్రమ అంటే ఏదో కొత్తగా వచ్చిందనే కాదు, మనం అనుకున్నది జరగనిది కూడా మనం శ్రమగానే ఎంచుతాం. మనం ఏది తలస్తామో అది జరగనప్పుడు దాన్ని ఒక శ్రమగా, ఒక బాధగా మనం ఎంచుతాం. అలాంటి బాధలను బట్టి, శ్రమలను బట్టి ప్రభువుని వదిలి పారిపోతున్నావా నువ్వు? ఒక చిన్న శ్రమ వచ్చిందని దేవుణ్ణి అనుమానిస్తామన్నావా? చాలాసార్లు ఈరోజు విశ్వాస జీవితంలో అనేక మంది అలాగే ఉన్నారు. దేవుడు ఏదో ఆశించి ఆయన దగ్గరికి వెళ్ళేవారే కానీ మనము చాలా పర్యాయములు ఆయన ఏమి ఇవ్వకపోయినా ఆయన యందు నేను ఆనందిస్తాను అని హబక్కూకు వలె చెప్పేవారు చాలా తక్కువ మంది మనకు కనబడతాడు. హబక్కూకు చూడండి ఎలాగా దేవుళ్ళు సంతోషించగలుగుతున్నాడు. హబక్కూకు గ్రంథాన్ని మనము గమనించినట్లయితే 3వ అధ్యాయంలో 18వ వచనంలో 17 నుండి మీరు చదివినట్లయితే అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఇది కదా కావాల్సింది. ఏదో మనకు దొరికింది అనుకున్నది దొరకలేదనో మనం ఆ శ్రమను బట్టి ప్రభువుని విసర్జించే వారంగా, లేకపోతే ప్రభువుని దూషించే వారంగా, ప్రభువుని ప్రశ్నించే వారంగా అనేక మంది ఈరోజు విశ్వాస జీవితంలో దిగజారిపోయిన వారు లేకపోలేదు. ప్రియులారా, శ్రమను బట్టి నువ్వు పారిపోక, శ్రమను బట్టి దేవుని దూషించక, శ్రమను బట్టి నువ్వు భయపడక, శ్రమను బట్టి నువ్వు సిగ్గుపడక ప్రభువులో సంతోషించు. అది మొదటిగా ప్రభు మనతో మాట్లాడతారు. రెండవదిగా మనము గమనించడానికి ముందుగా ఈ శ్రమను విషయంలో సంతోషించినటువంటి అనేక మంది భక్తులను మనం ఆలోచన చేయాలి. శ్రమను గురించి యోసేపు మరియలు మనం గమనం చేస్తే వారు బాలుడైన యేసు ప్రభుల వారు మరియమ్మ గర్భంలో ఉన్నది మొదలుకొని మరియా యోసేపులు ఎన్ని శ్రమలు అవమానాలు పొందుకున్నారు.
శారీరక శ్రమ వారు పొందుకున్నారు. ఇప్పుడు పాఠ్యభాగం మత్తయి సువార్త ఈ 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఎన్నో విషయాలు 13 నుండి 23 వచనాల వరకు వారు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పారిపోయినట్లుగా చూస్తాం. మొదటిగా నజరేతు నుండి గర్భంతో బెత్లెహేముకు వచ్చారు. యేసుప్రభు అక్కడ పుట్టాడు. లూకాసు 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ నుండి ఐగుప్తుకి వీరు వెళ్ళిపోతారు. మత్తయి 2వ అధ్యాయం 13వ వచనంలోను 19వ వచనంలోను మనం గమనిస్తాం. అక్కడ ఉండగా హేరోదు చనిపోయాడు అని తెలుసుకోగానే మరలా ఇశ్రాయేల్ దేశానికి వారు వస్తారు. మత్తయి 2:21. అక్కడ నుండి యూదా ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటారు, కానీ అర్కేలాయు అనేటువంటి ఆయన మహాహేరోదు యొక్క కుమారుడు, అంతిపా యొక్క సహోదరుడు. తండ్రి చనిపోయిన తర్వాత ఇదుమయి యూదయ దేశంలో అధిపతిగా చేయబడ్డాడు. మిగుల క్రూరుడిగా ఉన్నాడు. ఎదురు తండ్రికి బదులు ఏలుచున్నాడని విన్నటువంటి వీరు బెత్లెహేముకు తీసుకుని వెళ్ళలేదు, కానీ అర్కేలాయు దాదాపు 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు అతడు ఆ దేశాన్ని వదిలిపెట్టి వీళ్ళు మరలా నజరేతుకు వెళ్ళినట్టుగా, వారి ప్రాంతానికి వారు వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతాం. అంటే ఇతని యొక్క జీవితం ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి అంటే అర్కేలాయు తన తండ్రి అయిన మహాహేరోదు కంటే కూడా క్రూరుడిగా ఈయనున్నాడు. గమనించాలి ప్రియులారా, వీరు నజరేతు నుండి ప్రారంభించి వారి ప్రయాణం ఎలాగా ఆ చిన్న బిడ్డను తీసుకుని వారు ప్రయాణం చేశారు అనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాము. ఇలాంటి ప్రయాణాలలో మనము వారి చూపినటువంటి దేవుని ఎడల వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎంత అవమానం వచ్చినా కూడా ప్రభుని వదలనటువంటి వారు మరియా యోసేపులు. అందుకే యేసు ప్రభు వారితో పాటు వారికి ఎంతో అత్యంతమైనటువంటి గౌరవం ఈ రోజుల్లో మనం బయట చూస్తూ ఉన్నాం. వారు ఏ విధంగా కొనియాడబడుతున్నారు, ఏ విధంగా గౌరవింపబడుతున్నారు. అయితే వారు పూజింపదగరు, కానీ యేసు ప్రభుల వారిని మనం పూజించాలి, కానీ వారిని మనం గౌరవిస్తాం. యేసు ప్రభుల వారి కొరకు వాళ్ళు చేసినటువంటి శ్రమ, వారు పడిన కష్టం, అవమానాలు అన్నీ కూడా చరిత్రలో ఎప్పటికీ మనము చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, మనం శ్రమలను బట్టి దేవుళ్ళు సంతోషించడం నేర్చుకోవాలి. రెండవదిగా, క్రీస్తును కలుసుకొనుటకు సంతోషించాలి. ఆయన కలుసుకుంటున్నాను నేను అని మనం ఆనందంగా ఉండాలి. ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచన లోకానుసారంగా, ఒకవేళ మీకు ఎవరికైనా ఒక 10 రోజుల్లో ఒక మంచి సెలబ్రిటీని కలుసుకునే అవకాశం వచ్చిందనుకోండి, ఎంత ఆనందంగా ఉంటాం కదా. ఆ రోజు కొరకు, ఆ క్షణం కొరకు మనం ఏం చేస్తాం, ఎదురు చూస్తూ ఉంటాం, అందరికీ చెబుతాం, వాళ్ళని కలుసుకోవడానికి ఎప్పుడు వెళ్ళి కలుసుకుందాం. ప్రయాణం అంతా చాలా యాంగ్జైటీతో, చాలా ఆతృతతో ప్రయాణం చేసి ఆయన్ని చూడగానే, అక్కడ ఇంకా చూడక్కర్లేదు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే చాలా అమిత ఆనందంతో మనము పరవశించిపోతాం. కలిసి చూసిన వెంటనే ఇంకా ఆనందపడతాం. కలిసి మాట్లాడినప్పుడు ఇంకా ఆనందానికి అవధులుండవు. ఈరోజు యేసు ప్రభువుని చూడాలని జ్ఞానులైన వారు తూర్పు దేశం నుండి బయలుదేరినటువంటి ఈ 3 జ్ఞానులు సాధారణంగా కామెంటేటర్స్ లేకపోతే అనేక మంది చెప్పేది ఏంటంటే, అక్కడ ఇవ్వబడినటువంటి గోల్డ్ లేదా బంగారం, బోళం, సాంబ్రాణి, ఈ 3ని బట్టి 3 జ్ఞానులు అని ఎంచుతారు. ఈ 3 కూడా ఒకరు పెర్షియా నుంచి, ఒకరు ఇండియా నుండి, ఒకరు ఇథియోపియా కానీ అరేబియా నుండి కానీ వచ్చారు అంటారు. పెర్షియా నుంచి వచ్చిన వారు మెల్కేర్ అయితే, ఇండియా నుండి గాస్పర్ అయితే, మన ఇథియోపియా, అరేబియా ప్రాంతం, ఆ రెండిట్లో ఏదో ఒక ప్రాంతం నుండి ఒకరు వెళ్ళారు. ఆయన బెల్తెషాజరు అనే మాటను చెప్తారు. వీరు 3 కూడా గోల్డ్ ఇచ్చారు. ఒకరు గోల్డ్ ఇచ్చిన వారు మనం గమనించినప్పుడు వారు యేసు ప్రభుని కింగ్ ఆఫ్ జ్యూగా ఆలోచన చేసి గోల్డ్ ఇచ్చినట్టుగా, మరొక జ్ఞాని బోళం ఇచ్చారు. ఆయనను జీసస్ డివినిటీ అండ్ ఐడెంటిటీ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఆయన మనుష్య కుమారుడిని గుర్తించడానికి బోలాన్ని ఇవ్వడం. అదేవిధంగా సాంబ్రాణిని, బంగారం, బోళం, సాంబ్రాణి వారు ఇవ్వడం అనేది మనం గమనించినప్పుడు ఆయన యొక్క మొరాలిటీ లేదంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ బోళాన్ని ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 కూడా యేసు ప్రభు వారికి జ్ఞానులు సమర్పించారు. తూర్పు దేశం నుండి వారు వచ్చారు. వీరు తూర్పు దేశము అనంటే యేసుప్రభు పుట్టిన బెత్లెహేముకు ఆ ప్రాంతానికి తూర్పు వైపు మనం గమనించినప్పుడు చాలా స్పష్టంగా చూస్తాం, సిరియా ప్రాంతము అని మనం చూస్తాం. సిరియా తర్వాత మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశము, ఇవన్నీ కూడా తూర్పు దేశానికి సంబంధించినటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి 3 జ్ఞానులు వెళ్ళారు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మహాహేరోదు ఏలుతున్న దినం,
అంతిపత్రి కుమారుడు, అత్యంత క్రూరుడు. క్రీస్తు పూర్వము 37 నుండి క్రీస్తు శకం 4వ సంవత్సరం వరకు రాజ్యాన్ని వెళ్ళాడు. యెరూషలేం దేవాలయాన్ని తిరిగి కట్టించాడు. క్రీస్తు పూర్వం 20 నుండి 46 వరకు దేవాలయము కట్టింపబడ్డది. ఎంత క్రూరుడంటే తనకున్నటువంటి భార్యల్లో ఒక ఆమెని, తన బిడ్డలను, తనకున్న అనేక మందిని రాజ్యాధికారం కోసం తనే చంపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి క్రూరుడైన దగ్గరికి జ్ఞానులు వెళ్తారు. వెళ్ళి యేసు ప్రభు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతారు. వారు దానిని గురించి ఆలోచన చేస్తున్నాం, మేము తూర్పు దేశంలో ఆయన నక్షత్రాన్ని చూసామన్నారు. ఎంత జ్ఞానం కలిగిన ఆకాశములో జరిగిన మార్పులను గమనించి వారు యేసు యొక్క జననాన్ని గుర్తించి యేసును చూడాలని ప్రయాణమై వచ్చారు. ఆ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఎంతో జ్ఞానయుక్తంగా వారు నడుచుకున్నారు. ఈరోజు ఆలోచించాల్సిన విషయం అంటే, యేసును కలుసుకోవడానికి ఏదైతే యేసు పుట్టాడని తెలియజేసిన నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని వీడి వీళ్ళు లోకానుసారంగా వెళ్ళిపోయారో, మరలా నక్షత్రాన్ని చూసిన వెంటనే వీరు చాలా అత్యానందభరితులయ్యారు. ఎందుకనంటే ఇదే నక్షత్రం యేసుని గురించి మనకు తెలియజేసింది, ఇదే నక్షత్రం మనకు మార్గాన్ని చూపించింది, ఇదే నక్షత్రం యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళింది. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. యేసయ్యను చూడాలని అనుకున్న వెంటనే ఆ ఇంటి దగ్గర రాగానే ఎంతో ఆనందపడ్డారు. ఇంకొన్ని క్షణాల్లో యేసయ్యను చూడబోతున్నాం మేమని. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. 10వ వచనంలో అంటారు, వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. ఇంకా ఇంట్లోకి రాలేదు వాళ్ళు. ఇంట్లోకి రాకమునిపే ఆ ఇంటి మీదకి ఆ నక్షత్రం వచ్చి ఆగింది. ఆగిన వెంటనే క్రిందకు చూడగానే వాళ్ళకి ఇల్లు కనబడ్డది. యేసయ్య ఈ ఇంట్లోనే ఉన్నారని వారు ఒక నిర్ధారణకు రాగానే చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే ఇంకొన్ని క్షణాల్లో యేసయ్యను మనం చూడబోతున్నాం, యూదుల రాజును చూడబోతున్నాం, లోకరక్షకుని చూడబోతున్నాం అని గ్రహింపు వారికి కలిగి ఆనందంతో గృహం లోపలికి ఇంట్లోకి వెళ్ళారు. ఈరోజు చాలాసార్లు మందిరంలోకి వెళ్ళారు. అప్పుడు దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు, క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ఆనందంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. ఆయన అంటున్నాడు, నా సన్నిధిని మీరు సంతోషించవలను. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 18వ వచనం. యెహోవా పండగలలో సంతోషించాలి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన సన్నిధిలో సంతోషించండి. కీర్తనలు 2:11. ఎవరైనా జనులు దేవుని మందిరానికి వెళ్తున్నారు అని అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అంటున్నాడు భక్తుడు, కీర్తన 122:1. ప్రియులారా, ఇవన్నీ వచనాలు మనల్ని ఏ విధం వైపు ఎటువైపు నడిపిస్తుందంటే, దేవుని పండగల్లో కానీ, ప్రభువుని ఆరాధించే సమయంలో కానీ, దేవాలయంలో కానీ సంతోషంగా ఉండాలి. ఇతరులను సంతోషంగా ఉంచాలి. మనం కూడా సంతోషంగా దేవుని మందిరంలోనికి వెళ్ళారు, యేసయ్యను కలవడానికి వెళ్ళారు, కలుసుకున్నారు, కానుకలు సమర్పించారు. తిరిగి వారు సురక్షితమైన ప్రయాణము చేయటానికి దేవదూత దర్శనము వారికి కలిగింది. ప్రియ విశ్వాసి, ప్రభువుని సంతోషంగా ఆనందించడానికి, ఆయన కలుసుకోవడానికి సంతోషంగా దేవుని మందిరానికి రావాలి. చాలామంది ఏదో దేవుని మందిరంలో కూడా కుటుంబ తగాదాలు, దేవుని మందిరంలో కూడా వారికి నచ్చిన విధంగా జీవించటం, దేవుని మందిరంలో కూడా ఏవేవో రాజకీయాలు. ప్రియులారా, అవన్నీ చేయడం వల్ల నీ జీవితంలో ఎంతో కోల్పోతావు. నిజమైన సంతోషాన్ని పొందుకోలేవు. దేవుణ్ణి కలుసుకోవడానికి, క్రీస్తుని కలుసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి, మందిరంలో సంతోషంగా ఉండాలి. తిరిగి సంతోషంగా నీ గృహాలకు వెళ్ళి ఆనందంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోవాలి. మూడవదిగా మన సంతోషము వేటిల్లో ఉండాలి అని అంటే, పరలోకములో ప్రభు యొక్క దర్శనంలో, లేకపోతే ప్రభు యొక్క జీవగ్రంథములో పేరు లిఖింపబడినందుకు సంతోషించాలి. ఎప్పుడైతే నీవు ఎలాంటి జీవన విధానం జీవిస్తావో మన పేర్లను దేవుడు ఆయన యొక్క పుస్తకంలో లిఖిస్తాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. చూడండి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించినని వారితో చెప్పాను. అక్కడ వ్రాయబడ్డాయని, పరలోకములో పేర్లు రాయబడ్డాయని, పరలోకపులు గవనుల మీద పేర్లు రాయబడ్డాయని, ఆ తలుపుల మీద పేర్లు రాయబడ్డాయని, జీవ గ్రంథంలో పేర్లు రాయబడ్డాయని సంతోషించండి అయ్యా. ఇవన్నీ లోబడినయా లోబడలేదా వీటి గురించి మీ సంతోషం కాదు. ఇది చాలా తక్కువ, అల్పమైనది. మన సంతోషం ఎప్పుడు జీవగ్రంథంలో నా పేరుంది అనే దాని విషయంలో మనం సంతోషం. అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి.
జీవగ్రంథంలో గొర్రెపిల్ల పెండ్లి ఉత్సవంలో ఎంతో సంతోషం ఉంటుంది. ప్రకటన గ్రంథం 19:7 లోకాసువార్త 15:10 చూడండి. ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకంలో ఆనందం ఉంటుంది. నా పేరు అక్కడ లిఖింపబడుతుంది. ప్రియులారా, జీవగ్రంథంలో పేరు కనుక లేకపోతే అగ్నిగుండము అని ప్రకటన గ్రంథము 20:14-15 వచనాల్లో చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. మన పేర్లు అక్కడ లిఖింపబడ్డాయి. ఆయన అంటున్నాడు కదా, మన పేర్లు అక్కడ ఉన్నాయా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. ఇదిగో నీవు రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా అక్కడ ఉంటానని భక్తుడు పాడినట్టుగా జేఎం బ్లాక్ కీర్తన పుస్తకంలో ఆ పాట ఎవరు రాశారో రాయబడలేదు, కానీ చరిత్రలో మనం చూస్తే జేఎం బ్లాక్ అనే ఆయన ఆ కీర్తన పాడారు. మన ప్రియులను మనం కోల్పోయినప్పుడు మనం పాడేటువంటి పాట. అంత్య దినమందు దూత బోర నూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణొందుకున్న వారి పేర్లు పిలుచుండగా నేను కూడా చేరియందు నచ్చట. చూసారా, రక్షణొందుకున్న వారి పేర్లు ఆయన పిలుస్తాడు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లిఖింపబడుతుందో ఆ పేర్లను మాత్రమే పిలుస్తాడు. జేఎం బ్లాక్ గారు ఆరాధన జరుగుతున్న సమయంలో పిల్లలు అల్లరిచిల్లరగా తిరుగుతున్నారని గమనించి వారి కొరకు సండే స్కూల్ని ఏర్పాటు చేశాడు. ఆ సండే స్కూల్లోకి రావడానికి వారందరికీ ఒక అటెండెన్స్ రిజిస్టర్ని పెట్టి వచ్చిన వారందరి పేర్లు పిలుస్తూ వారికి గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాడు. ఆ గిఫ్ట్స్ కోసం అనేక మంది సండే స్కూల్కి వస్తూ ఉండేవారు. దేవుని నామాన్ని ఎరిగిన వారిగా పిల్లలు యవనస్తులై రక్షణ పొందుకుని దేవుని ఆరాధనలో పాల్గొనేవారు. ఒకరోజు అటెండెన్స్లో ఆ రోజు ఆయన పండగ సమయంలో మంచి గిఫ్ట్స్ అరేంజ్ చేస్తే అందరూ వచ్చి ఒక పిల్లవాడు రావడం మానేస్తాడు. ఆ పిల్లవాడు ఆ గిఫ్ట్ మిస్ అయిపోతాడు. ప్రతి వారం వస్తాడు కానీ ఆ వారం రాడు. ఆ పిల్లవాడు ఆ గిఫ్ట్ మిస్ అయిపోతే ఇంటికి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటాడు, రేపు యేసు ప్రభువు వారు అటెండెన్స్ పిలుస్తున్నప్పుడు నా పేరు ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో నుండి పుట్టిన కీర్తనే ఈ కీర్తన. అంత్యదినమందు దూత బోరు నూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారు రక్షణొందుకున్న వారి పేర్లు ఆయన పిలుస్తాడు అని. అలా పిలిచినప్పుడు నేను అక్కడ ఉంటానా అనే ఈ 2 ప్రశ్నలు సమాధానము నీ దగ్గర ఉండాలి. ప్రియులారా, జీవగ్రంథంలో పేరు ఉంటుందన్న ఆలోచన నమ్మకం మనం కలిగి దాని కొరకు సంతోషించాలి. అలా సంతోషించాలి అని అంటే మనకు కావలసినటువంటి ఆశీర్వాదం మనం ఎప్పుడు పొందుకుంటాం, ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతామంటే యోబు గ్రంథం 11:13-15 వచనాలు అంటాడు, మనస్సు తిన్నగా నిలిపి పాపమును వదిలి మన గుడారములో అంటే ఇంటిలో దుర్మార్గతను కొట్టివేస్తే నీవు సంతోషించగలుగుతావు. ప్రియులారా, ఏమి మనం చేయాలి? మన మనస్సును స్థిరంగా దేవుని మీద నిలపాలి, పాపాన్ని వదిలిపెట్టాలి, మన ఇంట్లో దుర్మార్గత ఉండకూడదు, వాటిని కొట్టివేయాలి. ఈ 3 నువ్వు చేయగలిగితే ప్రభువులో నువ్వు శ్రమ ఎంత కలిగినా కూడా సంతోషించగలుగుతావు, క్రీస్తుని కలుసుకోవడానికి సంతోషించగలుగుతావు, పరలోకంలో పేరుందని నిశ్చయత కలిగి సంతోషించగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవా, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ ఎపిఫానియా ఆ ప్రత్యక్షత దినములో నీ బిడ్డలను సంతోషంగా ఉంచి మీరే మహిమ పొందమని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.